హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. చికెన్తో ఎగ్తో ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటుంటాం కదా, రొయ్యలతో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా అయితే నేను 200 గ్రాముల రొయ్యలను తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలను వేసేసి ఫ్రై చేసుకోవాలి. అయితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి పూర్తిగా ఇంకేంత వరకు హై ఫ్లేమ్ మీదే రొయ్యలను ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆ మసాలాలు అనేవి రొయ్యలకి చాలా బాగా పడతాయి అన్నమాట. అందుకని ప్రాసెస్ అనేది చేసుకోండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ అనేది ఆపేస్తే సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే రొయ్యలను ఎప్పుడు మీరు ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రొయ్యలు అనేవి వేగిపోయాయి కదా, స్టవ్ అనేది ఆపేద్దాము. స్టవ్ మీద మరొక దలసరిగా ఉన్న కడాయి లాంటిది పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్పు వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సన్నగా తరిగిన బీన్స్, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లికాడలను కూడా వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్కి వెజిటేబుల్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇవి కాస్త తొందరగా వేగడానికి ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నాను. ఒక 50% వరకు ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త సాఫ్ట్గా అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కూర కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది కలర్ కోసం యాడ్ చేశాను. మీ దగ్గర అది లేకపోతే ఒక 2 టీ స్పూన్స్ కూర కారం యాడ్ చేసుకోండి. ఈ మసాలాలు మంచిగా ఫ్రై అయిపోయాక ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసేసి మొత్తం ఈ మసాలాలన్నీ వాటికి పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత సిమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న నార్మల్ రైస్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ నార్మల్ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను 2 పెద్ద కప్పులతో వేశాను. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ 4 మనుషులకు వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ సోయా సాస్, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపినప్పుడు మంటని కాస్త సిమ్లో పెట్టి కలపండి. మొత్తం అంతా కలిసిపోయాక అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. రొయ్యలు ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా సింపుల్గా 15 మినిట్స్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఎగ్ చికెన్తోనే కాకుండా ఒకసారి రొయ్యలతో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అంతేనండి, చాలా సింపుల్గా రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మరొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.